బెంగాల్ మాదిరిగా తెలంగాణలోనూ బీజేపీ సర్కారట. రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి, శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. ఈటలపైన పోస్టర్లకు పార్టీకి సంబంధం లేదు. బీజేపీలో విభేదాల కోసం కొన్ని పార్టీలు శక్తులు కుట్ర చేస్తున్నాయి. ఢిల్లీలో పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు వెల్లడి. మరి ఇప్పుడు ఈటలపైన పోస్టర్లు ఎవరు వేసిరండి? ఈటలని చెప్పమనండి. ఈటల మీద పోస్టర్లకి పార్టీకి సంబంధం లేదు, పార్టీలో ఉన్న ఏ నాయకుడికి సంబంధం లేదని ఈటలని చెప్పమనండి రామచంద్రరావు గారు. మీ పార్టీలో ఉన్న వాళ్ళే ఆ పోస్టర్లు వేసింది. ఇంకా మళ్ళీ దానికి ఇంకా ఇదేముందండి? మీరు ఆడ సీసీ ఫుటేజ్ డీజీపీకి సమర్పించినామని ఏదో చెప్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్లో ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి లింక్ ఏంది, తీయండి బయటికి. మీరే డిసైడ్ చేయండి కదా, మీరే విచారణ చేయండి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. మీ సెంట్రల్ గవర్నమెంట్ మీదే కదా. అసలు ఆ పోస్టర్లు ఎవడేసినా మీరు కనుక్కోలేరా? సెంట్రల్ ఇంటెలిజెన్స్ లేదా మీకు? మీ పార్టీ వాళ్ళే పోస్టర్లు వేసిర్రు. మీ పార్టీలో ఉన్న నాయకుల మధ్య ఉన్న విభేదాలే మీ పార్టీ నాశనానికి కారణం. మీరు దాన్ని ఓపెన్గా మీడియా ముందు చెప్పలేకపోతున్నారు, కానీ ప్రజల్లో ఈ తప్పుడు సంకేతాలు వెళ్తాయని మీరు అట్లా మాట్లాడడమే కరెక్టేమో. కానీ మీరు ఇంటర్నల్గానైనా మీరు తేల్చుకోండి. మీ పార్టీ నాయకులు ఒక తాటి మీద ఉన్నారా? ఎందుకు లేరు? ఎందుకు తన్నుకుంటున్నారు? కారణాలు ఏంటి? బెంగాల్కి తెలంగాణకి సంబంధం లేదా అండి? బెంగాల్తో ఒక డిఫరెంట్ సినారియో అది. బెంగాల్లో ఆమె మూడు పర్యాయాలు అధికారంలో ఉన్నది, తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది, అవినీతి ఉన్నది. అక్కడ చొరబాట్లు, బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు ఎక్కువగా ఉన్నాయన్నది ఒక లైన్ మీద ఎలక్షన్స్ జరిగినాయి, ఒక ఎజెండా మీద ఎలక్షన్స్ జరిగినాయి. కమ్యూనిస్టులు మొత్తం ఖతమైపోయారు. అక్కడ మీకు ఒక అవకాశం దొరికింది, ఆల్టర్నేట్గా మిమ్మల్ని ప్రజలు చూసిరు. వాట్ అబౌట్ తెలంగాణ? బెంగాల్కి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? తెలంగాణలో మీ పార్టీ పొజిషన్ ఏంది? మీ పార్టీ నాయకుల పోరాటం ఏంది? అక్కడేమో మీ పార్టీ పోరాటం చేసింది, ఇక్కడేమో మీ పార్టీ నాయకులు ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళతో ములాఖత్ అవుతున్నారు. కేసీఆర్తో ఉంటే కేసీఆర్తో ములాఖత్, రేవంత్ రెడ్డి ఉంటే రేవంత్తో ములాఖత్. అంతే కదా. మీ పార్టీ, నేను చెప్తున్న మాట కాదు, మళ్ళా నువ్వెందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అనుకుంటారు. నేను చెప్తున్న మాట కాదు, మీ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలే ప్రధానమంత్రికి లేఖ రాశారు లిఖితపూర్వకంగా. ఇగో మా నాయకులు ఇట్లా రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నారు అని, ఇట్లా అయితే పార్టీ లేవదు అని. ఇది వాస్తవం కాదా? మీ పార్టీ ఎంపీనే ఒక మీడియా సమావేశం, ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, మా కొంతమంది నాయకులు ఈ కావాలని వాళ్ళే అరెస్ట్ అవుతున్నారు అని. ఈ గింత అసలు దారుణమైన సిచ్యువేషన్లో మీ నాయకులు ఉండి అధికారంలోకి రామంటే ఎట్టొస్తుంది? మీ కార్యకర్తలేమో పోరాటం చేద్దామంటున్నారు, మీ కార్యకర్తలేమో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఆశల మీద, వాళ్ళు చేస్తున్న పోరాటం మీద నీళ్లు చల్లుతున్నారు మీరు. ఇప్పుడు ఈటల రాజేందర్ పోస్టర్లకు పార్టీకి సంబంధం లేదన్నది మీరు ఓపెన్గా బయట చెప్పలేకపోతున్నారేమో, కానీ మీరు ఇంటర్నల్గానే డిస్కస్ చేసుకొని ఆ సార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నం చేయండి. వేరే పార్టీ వాళ్ళు ఎందుకు ఏం అవసరం? వేరే పార్టీ వాళ్ళు అయ్యా, కాంగ్రెస్ వాళ్ళకి ఏం అవసరం, బీఆర్ఎస్ వాళ్ళకి ఏం అవసరం? మీ ఇంటర్నల్ వార్ అది. ఇప్పుడు బెంగాల్ మాదిరిగా తెలంగాణలో బీజేపీ సర్కార్ అంటే ఇక్కడ ఇంకొక అంశం ఉంది. బెంగాల్లో లోకల్ అంశాల మీద, స్థానిక అంశాల మీద, అక్కడున్న స్థానిక చొరబాట్లు అని ఇంకోటి అనే అంశాల మీద పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. మరి ఇక్కడ తెలంగాణలో తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ సెంటిమెంట్ మీద ఇక్కడ ఒక మూమెంట్ జరుగుతున్నది. మరి ఇక్కడ మీరు తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ అస్తిత్వాన్ని దగ్గర తీసుకొని మీరు ముందుకెళ్తున్నారా? మీరు వంట పట్టించుకొని ముందుకెళ్తున్నారా? మార్వాడి ఉద్యమం వస్తే మార్వాడీలు దేశభక్తులు, వాళ్ళందిట్టినలు దేశద్రోహులు. మీ లైన్ ఇదే కదా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చిరు వ్యాపారులని, తెలంగాణ ప్రజలని పట్టి పీడిస్తున్న ఆ సమాజము వాళ్ళ పక్షాన నిలబడాలన్నా, లేకపోతే తెలంగాణ సమాజం పక్షాన నిలబడాలన్నా? మీరు తెలంగాణ సమాజం పక్షాన నిలబడకుండా వాళ్ళ ప్రజల తరపున పోరాటం చేస్తున్న వాళ్ళని దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్లు అని మాట్లాడారు. ఎట్లా పవర్లోకి వస్తారండి మీరు? ఏ లెక్కన పవర్లోకి వస్తారండి? చివరికి మీరు ఎంత దారుణం అంటే మీ లైన్ చివరికి ఇప్పుడు రేపు పొద్దున మీకు సపోర్ట్ మీన్స్ మీ వార్తలు వేయాలన్నా, లేకపోతే ఇంకేదన్నా ఏదైనా అరే ఈ పార్టీలు ఘోరంగా ఉన్నాయి, బీజేపీ ఏమైనా ఆల్టర్నేట్ కనిపిస్తుందని ఆలోచించాలన్నా, ఈ జరుగుతున్న వాస్తవాలు ప్రజలకు చూపించాలన్నా మీడియా అనేది చాలా కీలకం. వితౌట్ మీడియా
ఏం సాధించడానికి అవకాశం లేదు. రీసెంట్గా ఇన్నయ్య అరెస్ట్ అయిన తర్వాత దాదాపు 400 మందికి నోటీసులు ఇచ్చినారు మీరు. అందులో మీడియా ఛానళ్ళు చాలా ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్ కానీ మిగతావి కానీ. ఎవరు ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయనకి నోటీస్ ఇచ్చుకుంటూ పోయినారు. ఇప్పుడు వాళ్ళు మీ పట్ల ఏ రకమైన ఆలోచనతో ఉంటారు? బేసిక్ జనరల్గా ఆలోచిద్దాం. అంటే మీకు కనీసం గాసోయి కూడా లేకపోతే ఎట్లా? సిస్టమ్ని టెర్రరైజ్ చేసి మన పరిధిలోకి తెచ్చుకోవాలి అనే ఆలోచన మీద ఏదైతే ఉందో అది పొరపాటు, మీ వల్ల కాదు అది. ఏదైనా పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళి ప్రజల్ని సిస్టమ్ని మన దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేయాలి. మొత్తం టెర్రరైజ్ చేసి వస్తావా రావా అని అంటే ఎవడొస్తాడు? ఈ తెలంగాణ దట్టు. అంటే మీరు ఆ తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ అనే సోయితో మీరు కనబడతలేరు మీరు. సో బెంగాల్కి తెలంగాణకి ఇంత డిఫరెన్స్ ఉంది. బెంగాల్ ఎలక్షన్కి, బెంగాల్లో మీరు గెలవడానికి, తెలంగాణకి. ఇవన్నీ మీరు మార్చుకోగలిగితే, ఇవన్నీ మీరు చేయగలిగితే, ప్రజలకి దగ్గర కాగలిగితే అప్పుడేమన్నా ఆలోచించవచ్చు.